మీ శ్వాస ఎందుకు మీరు గమనించాలి అంటే, వర్తమానంలో జీవించండి అంటే, టీవీ చూస్తూ ఉండిపోవడం వర్తమానం కాదు. తింటూ ఉండిపోవడం వర్తమానం కాదు. సెల్ చూసుకోవడం వర్తమానం కాదు. మీ ప్రతి శ్వాస గమనించగలిగితే మీరు వర్తమానంలో జీవించినట్టే. ఎందుకంటే శ్వాసకి గతం వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి శ్వాస పత్రిగారు మనకు శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు అంటే, ప్రతి శ్వాసని నువ్వు గమనించగలిగితే కనీసం ధ్యానంలో కూర్చున్నప్పుడైనా నీ ప్రతి శ్వాసని ఎంతసేపు నువ్వు గమనించగలుగుతున్నావో గమనిస్తే ఆ కాస్త సేపైనా నువ్వు వర్తమానంలో జీవించగలవు. ఆ వర్తమానమే నీ జీవితానికి బహుమానం. ఈ వెళ్ళే శ్వాస ఎక్కడికి వెళ్తుంది? లోన్ నుంచి ఎవరు బయటికి పంపిస్తున్నారు? ప్రతి శ్వాసని నువ్వు గమనిస్తే వర్తమానంలో జీవించగలగడమే. అలా గమనించిన వల్ల ఫలితం ఏమిటి అంటే, చంచలావస్థలో ఉన్న నీ మనసుని నిశ్చలావస్థకు తీసుకురావడమే. అది ముందు నేర్పుతాడు గురువు.